సార్ నిజంగా మొన్న మా గల్లా మాధవి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా భయపడినట్టున్నాడు. చాలా పద్ధతిగానే లాస్ట్ కి మాట్లాడాడు. ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా కానీ గొంతు నొప్పి అని చెప్పి వెళ్ళిపోయాడు పాపం. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, ఏమన్నా మాట్లాడితే మా గల్లా మాధవి గారు ఊరుకోరని చెప్పేసి అర్థమైందో ఏమో కానీ నిన్న గొంతు నొప్పి అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం. సో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చివరికి బూతులు తిట్టే వాళ్ళని కూడా పరామర్శించే స్థాయికి దిగిపోయాడు. ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు సార్, అసలు సిట్ ఏంటి, క్లీన్ చిట్ ఇచ్చిందా? జగన్మోహన్ రెడ్డికి సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందా సార్? ఎక్కడన్నా చూసామా సార్ మనం? అది మీరు మీడియా రంగంలో ఉన్నారు, మేము ఒక అధికార పక్షమైనటువంటి రాజకీయ పార్టీలో ఉన్నాం. మాకైతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ తప్పు జరగలేదు అనేటటువంటి క్లీన్ చిట్ మాకైతే కనపడలా. మీకు కనిపించిందేమో చెప్పాలి రాజు గారు, మాకైతే కనపడలేదు. విడతల రజనీ ఏం తప్పు చేసింది, వాళ్ళు ఏం తప్పులు చేశారు? అసలు వీళ్ళు తప్పులే చేయలేదు సార్, వీళ్ళు సచ్చీలు. ఇట్లాంటి మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసేసి గుంటూరులో హాస్యం పండించారు. మరొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈయన మొన్న విడతల రజనీ గారు కూడా అంటా ఉన్నారు, మా జగనన్న ప్రభుత్వం ఇట్లాంటివి ఎప్పుడన్నా జరిగినాయా అని. మేడం రజనీ గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ సొంత నియోజకవర్గంలోకి ఆ పార్టీ ఎంపీని రానిలేదు చాలా రోజులు. వాళ్ళ మామ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని బెల్ట్ తో కొట్టాడు. ఈవిడ పిల్లికోటి అనేటటువంటి మా కార్యకర్తని పోలీస్ స్టేషన్ లో పెట్టి లైవ్ వీడియో కాల్ చూస్తా కొట్టించింది. సో ఇట్లాంటి వాక్యాలన్నీ కూడా పాపం మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు మాట్లాడి చాలా వింత వింత విశేషాలన్నీ కూడా మాకు తెలియజేసినటువంటి సందర్భం. అంబటి రాంబాబును పొగడాలట. ఆ మాటకు మాత్రం అసలు ఈ గుంటూరు ప్రజలందరూ కూడా ఇంకా నవ్వు ఆపుకోలేక, పాపం పక్కన వెనకాల ఉన్న వాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు అంబటి రాంబాబును పొగడాలనేటప్పటికి. సో ఇట్లాంటి విషయాలను గుంటూరు పర్యటన మొత్తం ఇట్లాగే సాగింది. అంటే ఇంకొకటి ఇక్కడ ఇంకో విషయాన్ని ఇక్కడ వంశీ గారు ఇంకో విషయం ఏంటంటే, అదేదో కాపు కింగ్ అని చెప్పేసి పొగడాలంట. 1-2 మాటలే కదా, మరి సారీ చెప్పేసినాడు. మరి ఎందుకు మీరు పోయి దాడులు చేయడము? మరి సారీ చెప్పినటువంటి వ్యక్తిని కూడా ఇది కరెక్ట్ కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు. రాజు గారు దేవుడు ఆయుష్ ఇస్తే మన టీవీ స్క్రీన్ మీద కనపడుతున్న నలుగురం ఇంకో 30 సంవత్సరాలు